హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ తర్వాత ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి తదుపరి చిత్రం ఏమిటనే ఒక చర్చ సోషల్ మీడియాలో అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆహ్, మన 'పవన్ కళ్యాణ్' గారి పేరైతే తెర మీదకొచ్చింది. సో, వీళ్ళ కాంబినేషన్‌లో సినిమా సెట్ అయిపోయింది. తీయబోతున్నారు, సెట్స్ మీదకి వెళ్ళబోతుందని ప్రచారం అయితే జరుగుతుంది. మరి ప్రచారాల్లో నిజమెంతుంది? సో, వీళ్ళ కాంబో సెట్ అయితే ఆ మూవీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, చిరంజీవి గారితో సినిమా తీసి మంచి సూపర్ డూపర్ హిట్ అయితే కొట్టేసాడు. ఇప్పుడు మళ్ళీ మెగా హీరో పవన్ కళ్యాణ్ గారితో కూడా సినిమా తీయడానికి రెడీ అయిపోయారు అనిల్ రావిపూడి గారు అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి వార్తల్లో నిజముందా? సో, ఒకవేళ ఇది వర్కౌట్ అవుతే ఎలా ఉంటుంది సార్ ఆ సినిమా? యాక్చువల్‌గా మనశంకర వరప్రసాద్ గారు కూడా హిట్ అయ్యాక హ్మ్. అనిల్ రావిపూడి పేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్‌గా మారింది. అనిల్ కాంబినేషన్‌లో సినిమాలు చేసేందుకు దాదాపుగా అంటే చిరంజీవి చేశాడు కాబట్టి చిరంజీవి మినహా అందరి హీరోలు ఆసక్తి చూపుతున్నారనేది వాస్తవం. ఇప్పటికే ఆయన నందమూరి బాలకృష్ణతోని, విక్టరీ వెంకటేష్‌తోని కూడా సినిమాలు చేసి సక్సెస్ సాధించి ఉన్నాడు. హ్మ్. ముఖ్యంగా సీనియర్ హీరోలు ఒక వయసు వచ్చాక ఎలాంటి పాత్రలు చేయాలి, మళ్ళీ తమ మార్కెట్ ఎలా నిలుపుకోవాలనే సందిగ్ధత ఉన్న తరుణంలో 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. వెంకటేష్ కెరీర్‌లోనే యాక్చువల్‌గా టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పెద్ద హిట్‌గా నిలిచింది. అవును. గతంలో మనం చెప్పుకున్నాం 'సంక్రాంతి బోని' అద్భుతంగా జరిగిందని. అలాగే హ్మ్. ఈ ఇయర్ కూడా అంటే 2026లో చిరంజీవికి కూడా ఒక మంచి హిట్ వచ్చింది. ఈ హిట్ వెనక ఉన్న వ్యక్తి అనిల్ రావిపూడి. అటు 'సంక్రాంతికి వస్తున్నాం', ఇటు 'శంకర వరప్రసాద్' గారు ఈ 2 హిట్ కావడంతో అనిల్ శంకర్‌కు సక్సెస్ రేషియో అంటే ఆయన చేసిన 9 సినిమాల్లో ఒక F3 మినహాయిస్తే 9 సినిమాల ఫలితం ఒక ఆశాజనకంగా ఉంది. అంతేకాకుండా చాలా తక్కువ మంది డైరెక్టర్ల పేర్లే జనాలకు తెలుస్తుంటాయి. గతంలో రాఘవేంద్రరావు, దాసనారాయణరావు, కోదండరామిరెడ్డి, ఈవీవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి ఇట్లా కొన్ని పేర్లే జనాలకు కూడా వీళ్ళ సినిమాలు బాగుంటాయి, మనం చూడొచ్చు అనే అభిప్రాయం ఉంటుంది. అలాంటి అభిప్రాయం తక్కువ టైంలో వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. అవును. సరే, ఒక సినిమా అయిపోయాక వాట్ నెక్స్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సక్సెస్‌ను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి హ్మ్. వెంటనే తన తదుపరి చిత్రం మీద దృష్టి నిలిపే అవకాశాలు కొంత ఇంకా గ్యాప్ ఉంది. ఆయన ఇంకా ఆ సక్సెస్ మూడ్‌లోనే సక్సెస్ ఎంజాయ్ చేస్తూ, ఆ సక్సెస్ రికార్డు రాసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇమ్మీడియేట్‌లీగా ఆయన ఎవరితో చేయబోతున్నాడనేది బహిరంగ పరచలేదు. ఈరోజు అంటే ఇప్పుడు జనవరి 22న గూడా ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు ఈ విషయం తన తదుపరి సినిమా కొంత సస్పెన్స్ అంటే ఊహించని కాంబినేషన్ ఉంటుందని అన్నాడు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఆ ఊహించని కాంబినేషన్ పవన్ కళ్యాణా? లేదా మరొక హీరోనా అని కూడా ఉంది. పైగా ఆల్రెడీ వెంకటేష్‌తోని ఒక సినిమా కమిట్మెంట్ ఉంది. హ్మ్. బాలకృష్ణతోని కూడా మరో సినిమా కమిట్మెంట్ ఉంది అని కూడా అంటున్నారు. ఏమి చేసినా ఈ ఇయర్‌లో అంటే 2026లో అనిల్ రావిపూడి ఒకే ఒక సినిమా చేయగలుగుతాడు. ఇప్పటికే ఆల్రెడీ సీనియర్‌లో ముగ్గురు హీరోతో చేశాడు. తోని పెండింగ్ ఉంది. నాగార్జునతోని చేయాల్సి వస్తే లేదా పవన్ కళ్యాణ్‌తో చేయాల్సి వస్తే బహుశా ఆయన పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపుతాడు. పవన్ కళ్యాణ్ ఒక సినిమా కమిట్మెంట్ 'దిల్ రాజు'కు ఉందని అంటారు. హ్మ్. ఆ మధ్య అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. 'దిల్ రాజు' సంస్థకు అనిల్ రావిపూడికి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ 'మనశంకర వరప్రసాద్' సినిమాను కూడా వాళ్ళే పంపిణీ చేశారు. నైజాం అండ్ వైజాగ్‌లో. మంచి లాభాలు కూడా గడించారు. ఒక విధంగా ఆ సంస్థకు ఒక ఆణిముత్యం లాంటి వాడు అనిల్ రావిపూడి. వరుసగా సినిమాలు చేశాడు. బయటి సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ కూడా అవకాశం ఇచ్చాడు. ఆ అవును. విధంగా ఆర్థికంగా బలాన్ని ఇచ్చిన వాడు అనిల్ రావిపూడి. పవన్ కళ్యాణ్ గనక అనిల్ రావిపూడితో చేయాలనుకుంటే అది ఖచ్చితంగా 'దిల్ రాజు' ప్రొడక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. అయితే మరి పవన్ కళ్యాణ్ మరి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్‌లలో ఆల్రెడీ 'సురేందర్ రెడ్డి' సినిమా ట్రయల్ మొదలయింది. బహుశా సెట్స్ ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే అది చాలా కాలంగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. మరి పవన్ కళ్యాణ్ వెంటనే అనిల్ రావిపూడితో చేయాలంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేయాలి. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఏ సినిమాకైనా ఆర్టిస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అందుబాటులో ఉండాలి. అవును. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకన్నిటికి గ్రూప్ ఆర్టిస్టులు ఉంటారు. ఓకే. సింగిల్ హీరో మాస్ హీరోకు సింగిల్ ఎలివేషన్ కుదరదు. కాబట్టి హ్మ్. మరి అన్ని డేట్లు పవన్ కళ్యాణ్ కేటాయిస్తాడా? ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు. పైగా 'హరిహర వీరమల్లు' సినిమాకు కానీ,
ఆ తర్వాత ఓజీకి కానీ పూర్తి స్థాయిలో డేట్లు ఇవ్వలేదు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే తనకు తానుగా అనిల్ రావిపూడితోని సినిమా చేయాలనుకుంటే మాత్రం డేట్స్ కేటాయిస్తాడేమో. పైగా అనిల్ రావిపూడితో ఉన్న ప్లస్ పాయింట్ ఏందంటే వేగంగా సినిమా చేస్తాడు. చిరంజీవితోనే ఆయన 6 నెలలు 6 నెలలు కూడా కాదు. ఒక 80, 90 రోజుల్లో సినిమా పూర్తి చేశాడు. అంటే మామూలు విషయం కాదు. హ్మ్. పవన్ కళ్యాణ్ కొద్దిగా లిమిటెడ్ డేట్లు ఇచ్చినా అనిల్ రావిపూడి చేయగలడు. హ్మ్. అయితే మరి కథా చర్చలు ఇంకా మొదలైనట్టుగా లేవు. ఇది కాకుండా ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది. వెంకటేష్ కూడా ఒక 'త్రివిక్రమ్' సినిమా తర్వాత మరో కమిట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి అనిల్ రావిపూడి కోసమే ఆ డేట్లు పెట్టాడు అని అంటారు. ఇక 'భగవంత్ కేసరి' సక్సెస్ తర్వాత బాలకృష్ణతోని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దానికి వీటన్నిటికి నిర్మాతలైతే సిద్ధంగా ఉన్నారు. ఏ కాంబినేషన్ అయినా అనిల్ రావిపూడితోని వర్కౌట్ అయితది. ఇప్పుడు అంటే ఒక పెద్ద హీరోలతో చేసిన తర్వాత అనిల్ రావిపూడి తనదైన స్టాంపింగ్ ముద్ర వేసుకోవాలంటే వీళ్ళందరూ కాకుండా ఒక కొత్త హీరోతోని లేదా వర్ధమాన హీరోతో కూడా చేసినా ఆశ్చర్యం లేదు. ఓకే. సార్ ఈ 'మనశంకర వరప్రసాద్' గారు లేకుంటే 'సంక్రాంతికి వస్తున్నాం' ఇటువంటి ఓ జోనర్‌లో అంటే 'పవన్ కళ్యాణ్' గారితో సినిమా తీస్తే సెట్ అవుతుందా? అంటే ఆయనకున్న ఇప్పుడు ఇమేజ్ చూసుకుంటే 'ఓజీ' తర్వాత కంప్లీట్‌గా మారిపోయింది కదా! సో, అటువంటి ఒక సినిమా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. మరి అనిల్ రావిపూడి గారితో ఇటువంటి ఓ సినిమా అంటే ఎలా ఉంటుందంటారు సార్? ఇప్పుడు తెలుగు స్టార్స్‌లో హ్మ్. దాదాపుగా అందరి హీరోలు ఏదో ఒక సందర్భంలో ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేశారు. హ్మ్. తెలుగులో మనం ఇప్పటివరకు పక్కా ఒక ఉన్నత స్థానంలో ఉన్న మాస్ హీరో చిరంజీవి. అవును. చిరంజీవితోనే తన ఇమేజ్‌కి భిన్నంగా ఒక మాస్ అనే కోటింగ్ లేకుండా హ్మ్. చిరంజీవితోని గూడా అంటే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 'వెంకటేష్' లాంటి, 'రాజేంద్ర ప్రసాద్' లాంటి హీరోలు చేయాల్సిన క్యారెక్టర్‌ను చిరంజీవి చేత 'మనశంకర వరప్రసాద్' సినిమాలో వేయించారు. అయితే అక్కడక్కడ చిరంజీవి ఒక పెద్ద మాస్ హీరో గాబట్టి ఆయన ఎలివేషన్ తగినట్టుగా ఒక అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ క్రియేట్ చేశారు. మిగతా పార్ట్ అంతా ఒక సరదాగానే సాగుతుంటుంది. చిరంజీవిని మనం స్క్రీన్ మీద ఒక అప్‌కమింగ్ హీరోలాగా, ఒక కొత్త హీరోలాగా, ఒక కొత్త జానర్‌లో చేస్తున్నాడు అనేది చూసాం. ఈయన ఇంత పెద్ద మాస్ హీరో గదా! అవి లేవేంటి? పరిగెత్తే చేజింగ్ లేవేంటి? లేతే విలన్‌తోని ఛాలెంజింగ్ లేవు. ఇలాంటివి లేవక్కడ. హ్మ్. అలాగే పవన్ కళ్యాణ్ గూడా. పవన్ కళ్యాణ్ 'జల్సా' లాంటి సినిమాలో కూడా కొంత ఎపిసోడు అంతకుముందు 'తొలి ప్రేమ' నుంచి తీసుకున్నా, లేదా వేరే సినిమాలు తీసుకున్నా ప్రతి మాస్ హీరోకు సినిమాలో కొంత భాగం ఎంటర్‌టైన్‌మెంటు ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఇమేజ్‌కి తగినట్టు కథలెళ్తాయి. అలాగే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేసినా కూడా హ్మ్. జనం మెచ్చుతారు. దాన్ని నో డౌట్. ఓకే. సార్ ఇప్పుడొకటి ఫిక్స్ అయిపోయింది 'సురేందర్ రెడ్డితో' సినిమా. సో, దీని తర్వాతే ఉండే అవకాశం ఉందా? సో, ఎలా ఉంటుంది సార్ అది? అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్‌తోని ఒక కథను సిద్ధం చేసుకొని, హ్మ్. పవన్ కళ్యాణ్ కూడా సై అంటే మాత్రం సైమల్టేనియస్‌గా 'సురేందర్ ఓకే. రెడ్డి' సినిమా ఇప్పటికే చాలా కాలం వెనక్కి నెట్టారు కాబట్టి, హ్మ్. మరో 3 నెలలు వెనక్కి నెడితే పెద్ద నష్టమేమి లేదు. హ్మ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి కానీ, ఆయన అభిమానులకు కానీ పంపిణీ వ్యవస్థ అంటే సినీ రంగానికి కానీ హ్మ్. ఖచ్చితంగా అనిల్ రావిపూడి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అయితేనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే. మార్కెటింగ్ కూడా పెద్ద సమస్య ఉండదు. అయితే ఇప్పుడు చిరంజీవికి సినిమాకు 300,00,00,000 వచ్చింది. ఇంకా వస్తుందని కొత్త ఒక పోస్టర్ వేశారు. హ్మ్. కానీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆ ఫిగర్‌ను మనకు 'ఓజీ' సినిమా ద్వారా సాధించారు. అవును. ఈ అంకెలు ఆయనకు కొత్త కాదు. అయితే కాంబినేషన్ కలిస్తే ఒక కొత్త జానర్‌లో చేస్తే ఇంకా పెద్ద స్థాయి అంకెలు సాధించే సినిమా కావచ్చు. ఓకే అలా. సార్. ఓకే. థాంక్ యూ సో మచ్. బై.